ఫోన్ చేశాడు మీ ఆయన ఇంకా చూసుకోలేడు, ఇంకెక్కువ కాలం అతను ఈ బాధ భరించలేడు, అతను బ్రతకాల చావాలని అనుకుంటాడు. ఇష్టం లేదు. మీరెందుకు చెప్తున్నారు సార్? డాక్టర్ ప్రొఫెసర్ తీసుకుండాలి ఫస్ట్ కట్ చేయరా ఫోన్ కట్ చేయరు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ప్రేక్షకుల కోరిక మేరకు మా స్కందమయ జీవితంలో 150th ఎపిసోడ్ క్రియేట్ కాబోతున్నాం. అంటే మన ఇది కథ కాదు రోత సిరీస్ ఇది. యా, ఆ టైపే, అంటే లైక్ అదే అనుకో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కళ్యాణ్ గారు, అశోక్ అనే అతను మనకి మెయిల్ చేశారండి. పెళ్ళైపోయిన అతను, భార్య అంటే విపరీతమైన ప్రేమ, పిచ్చి. ఆమెకు కూడా అలానే ఉంది. ఇంత బాగుంది కదా, ఇంకేంటి సమస్య అన్న? అసలు సమస్య అందులోనే ఉంది. అంత బాగానే ఉంది, అంత బాగున్నా అక్కడే సమస్య ఉంది. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏం చేశారు కదా? కాదురా, సుమన్ టీవీ వాళ్ళు గిఫెండర్లు కొంటారంటే యాంకర్లు జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకొని పైసలు లేవా రమ్మి? చీప్ గా ఫోన్ కాల్లో మాట్లాడిపిస్తారు ఇట్లా. అంటే ఇది స్థాయి ఏంది, స్టేటస్ ఏంది? ఇది కథ కాదు, రోత హార్డ్ కోర్ ఫ్యాన్ లెక్క డిసప్పాయింటెడ్. మీరేం చేస్తుంటారు అశోక్? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నాను. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్. ఇది మాత్రం కంపల్సరీ ప్రతిసారి అడిగే క్వశ్చన్. ఆ పిల్ల అమాయకురాలండి, చాలా మంచిది, పిల్ల మంచిదే. బట్ అంటే నా తెలివి ఎక్కువ లేదండి. ఆ తెలివి తక్కువతనమే నన్ను ఇబ్బంది పెట్టేలా చేస్తా ఉంది. అంటే అమాయకత్వం అంటారు మీ భార్య? నాకు అర్థమైంది, నాకు అర్థమైపోయింది. అమాయకురాలు కాకపోతే తెలివి తక్కువ. మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి. చీరల పిచ్చి? అవునండి. అమాయకురాలు లాంటివి అదే కదా పెద్ద సమస్య ఏంటివి? పిచ్చి ఉంటే తప్పలేదు, కానీ చీరలు పిచ్చి ఉంటే తప్పేమో మరా. చీరలు ఇష్టం. చీరలు అదే అతను పిచ్చి అంటున్నాడు, మీ ఆడవాళ్ళకి కోపం వస్తుంది. చీరలు అంటే బాగా ఇష్టం అని చెప్పండి. అగలొచ్చిస్తారు మైలా వడ్డలి వాళ్ళు వచ్చి, అందుకే మళ్ళా కోపం వస్తుంది చెప్పేసాడు. బ్రూచియల్ గా రోషి చేసి సైలెంట్ గా మీకు కోపం వస్తుంది, కానీ అది నిజమే అని ఇండైరెక్ట్ గా చెప్తుండే. యాంకర్ కూడా షాక్ అయింది ఒక సెకండ్. యాంకర్ ముందే చెప్పింది కదా, మీరే చూసుకోవాలని. నేను చూసుకుంటే అన్నట్టున్నాడు. సార్ నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి. ఆడవాళ్ళకి ఎన్ని సారీస్ ఉంటాయండి నార్మల్ గా? ఏమో అంటే అది మేము ఎక్కడ లెక్క పెడతాం, మీ ఆవిడకి ఎన్ని చీరలు? జనరల్ గా అల్లాడు కదరా, జనరల్ గా అడిగాడు సార్. అవన్నీ వద్దు, నేను వేస్తానే ఉంటా, మీరు పట్టుకుంటూనే ఉండాలి. డైరెక్ట్ జబర్దస్త్ నుండి ఇక్కడికి వచ్చినట్టున్నాడు చూసి. నార్మల్ గా నేను చెప్పే విషయం వినండి సార్. మా ఇంటి నిండా చీరలే ఉంటాయండి. ఒక బీరో ఉండేది, బీరో నిండా చీరలు నింపేసింది. ఇంకో బీరోలో నా బట్టలు ఉండేవి. ఈవిడ చీరలు అది కూడా నింపేయడం వల్ల నేను ఇంకో బీరో ఎక్కడ కొనిద్దామని నా బట్టలు తీసుకొని బాల్కనీలో ఉన్న అల్మరాలో పెట్టుకుంటున్నా బట్టలు. ఆ పొజిషన్. ఎన్ని అల్మారాలు ఉంటాయి బ్రో మీ ఇంట్లో? అది కాదు, బాల్కనీలో అల్మారా ఇద్దరా? అదే కదా, శివాని ఆంటీ వాళ్ళ బాల్కనీ అల్మారీలు పెట్టుకోని కల్లా వాళ్ళకి సజెస్ట్ చేస్తే వీళ్ళు పెట్టుకునేట్టున్నారు. ఏమైనా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఒక 4-5 చీరలు వేసుకొని వెళ్ళిపోద్ది ఆ పిల్ల. కొంతకాలం అయితే మీకు కట్టేస్తుంది. ఆడి వరకు ఈ షోకి వచ్చినాడు. నేను బయటకు వస్తున్నా అంటే ఈడే కడతా, అందుకే ఫోన్ లో మాట్లాడుతున్నా అంటాడే మా ఆల్రెడీ కట్టే ఉంది, అందుకని ఫోన్ లో మాట్లాడుతున్నా. ఏం చీర కట్టుకోవాలని అడిగింది. సరే ఈ కలర్ బాగుంది, ఇది కట్టుకొని నేను చెప్తాను. సరే ఆ చీర కట్టుకొని వెళ్తుంది. దాంతో పాటు ఇంకో 4 చీరలు వేసుకొని వెళ్ళింది ఆ ఫంక్షన్ కి. బర్త్డే పార్టీ అవనియండి, పెళ్లి అవనియండి. అంకుల్ ఎందుకు అంత సిగ్గుపడుతుండే? అది కదా, బర్త్డే పార్టీ అవనియండి, పెళ్లి అవనియండి, ఏ ఫంక్షన్ అవనియండి. ఇంకా ఆవిడ ఏంటంటే అందరిలో టాప్ అతనే అనిపించాలి. ఆ అల్మారాలో ఏదో మూలబడి ఉంటది. ఎందుకు ఇన్ని చీరలు అంటే కలెక్షన్. ఏం కలెక్షన్ అంటే నాకు ఏంటి డాక్టర్ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు అసలు మీరు?
కాదు ఏంటిది నాకేంటిది అనుకుంటాడు. డైరెక్టర్ ఈసారి చాలా క్రియేటివ్ ఉండు. వాళ్ళు ఏం చెప్పినా మీరు ఓహో ఆహా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి మేడం సార్ ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు. ఎందుకంటే అక్కడ వీడియో లేదు కదా డైరెక్ట్ రియాక్ట్ అవ్వడానికి. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అప్పట్లో మేము స్టార్టింగ్ లో ఉండేటప్పుడు నేనే ఇది అలవాటు చేసినట్టున్నా నాకు తెలియకుండా. సరిపోయింది. స్టార్టింగ్ లో ప్రేమగా 4-5 చీరలు తెచ్చేటోండి. ఆ. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరిగి ఆ చీరలు చూసి ఇంకా అది రా నువ్వు చేసిన తప్పు. నువ్వే అలవాటు చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మా ఆయన ఎంతెంత ఖర్చు పెడుతుందండి? శారీస్ కాస్ట్లీగా తీసుకుంటారా? ఏమండి అమ్మాయి కాబట్టి అడుగుతున్నది. ఎందుకంటే చీర అంటే తీసుకుంటారండి. ఎంత ఖర్చు పెడుతుంది? చాలా తక్కువనే పెడుతుంది కదా అన్న అన్నకి. ఇప్పుడు ఇట్లా రేటు కనుక్కొని ఇట్లా చెప్తాది వాళ్ళ ఇంట్లో బయట అట్లా ఇప్పిస్తారు. 4-5 ఇప్పిస్తున్నారు ఒక్కొక్కరు. ఫంక్షన్ కి 4 తీసుకుపోతున్నారంట. చూసిరా? ఈ రోజుకి ఒక 3 చీరలు కొనే బదులు మీరు ఒక బొటికి పెట్టేస్తే అవే చీరలు కట్టేసుకొచ్చి అవే ఇచ్చేసి అమ్మేయచ్చు. చూసినావా పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. సొల్యూషన్ కోసం వస్తే బిజినెస్ ఐడియా చెప్తాడు. డాక్టర్ అంకుల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నట్రా. అదే కదా. ఎన్ని చీరలు ఉంటాయి అంటారు సుమారుగా? ఉంటాయి మేడం, ఒక 400-500 ఉంటాయి మేడం. మొత్తం బెడ్రూమ్ మొత్తం ఆ చీరలే. మరి చీరలు 400-500 చీరలా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 500 అనేది ఇప్పుడు ఇంటికి అతను ఇంటికి వెళ్ళే లోపల ఇంకొక 10 పెరుగుతాయి. ఇంకొక 510 ఇంట్లోనే ఉండి ఫోన్ చేసాడు కదా. దీన్నే సమయస్ఫూర్తి అంటారు. స్ఫూర్తి ఎవరు? అది నా పిల్లరా. ఒక తిట్టు తిట్టినా ఆవిడ పట్టించుకునే రకం కాదు. ఎందుకు ఇవంటే నేను కట్టుకుంటా అనేది తప్ప అసలు ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళినా నైటీతోనే ఉండిద్దాన్ని ఇంట్లో. అరే అవునా? అది డిసప్పాయింట్మెంట్ అసలు. ఇన్ని చీరలు ఇప్పించేవాడు నాకు మరి అదే కదా. అనిపిస్తుంది ఎందుకు అన్నట్టు. ఇంత మెయిన్ పాయింట్ 10 నిమిషాల తర్వాత చెప్తాడు వీడు. అది ముందు చెప్పరా డాడీ. అది అసలైన ప్రాబ్లం. ఓన్లీ అమ్మాయి డబ్బులు ఖర్చు పెట్టి మనం చీరలు ఇప్పించినాం. ఒక మంచి చీర కట్టుకుంటే ఏం పోతుందిరా నైట్ పూట? మరి నైటేనా? కావాల్సిన టైంలోనే కట్టుకోకపోతే ఎట్లా అండి? అదే కదా. 2 years ఆడ అల్లుడు సరే నువ్వు అదే కదా అల్లుడు సరే. అదే కదా. ఇప్పుడు చీరలు కొన్నది ఎందుకండి? అర్థం కాదు. ఇప్పుడు చీరలు ఉన్నది చూసి ఎందుకండి? చేసుకోలేక నేను అక్షయ్ గాడు అల్లదే అలా చెప్పిండు. అది అదే ఎడిటింగ్ లో కట్ చేస్తారు. అది నవ్వుతున్నారు వీళ్ళు దానికి. అదే అన్నాడు ఇన్ని చీరలు ఉన్నది ఎందుకండి మరి అని. సిగ్గుపడుతున్నా అంటే అదే అని ఉండొచ్చు. అంటే అప్పుడు ప్రాబ్లం ఏంటన్నది. ఖచ్చితంగా అదే ఇక. నేను కొనేది 3,000 రూపాయల చీర 200 రూపాయలతో కొంటున్నాను. మా ఫ్రెండ్స్ 50-60 వేలు ఎత్తుకుంటున్నారు. మరి వాళ్ళు భరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నన్ను భరించలేకపోతున్నావు? నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అనిద్దండి ఏమనంటే. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఈవిడ వైపు గొప్పగా చూసి మిమ్మల్ని చూసి ఎంత నవ్వుకుంటున్నారు. అరే బక్రా అయిపోయారా బాబు నువ్వని. పైసలు పెట్టింది పోయింది, బక్రా అయ్యింది పోయింది. ఎరీ ఫ్రూట్ అండ్ లాస్ట్ కి షోలా ఈ హస్బెండ్ మెటీరియల్ అనేటోడే బక్రా అవుతారు లాస్ట్ కి. ప్రతి షోలో అంతే. అది మాత్రం వేసుకుంటారు కరెక్ట్గా. అంత అయినాక కూడా చాలా మంచిది, చాలా అమాయకురాలు అని చెప్పింది చూడు. నాకుండే బతకాలి. అక్కడే 2 మెట్లు ఎక్కిండ్రా. అందుకే డాక్టర్ అక్కులు కూడా స్టార్టింగ్ చెప్పినప్పుడు నవ్విండు. ఎందుకు ఇట్లాంటిది ఎందుకు వస్తుంది అందుకు తెలుసమ్మా అన్నట్టు. నేను అందంగా ఉంటే కదా నీకు వాల్యూ ఇచ్చేది జనాలు అనేది. అరే, ఏంటంటే నా ఏమన్నారు ముందు అందం లేకుండా బయట వాళ్ళ దగ్గర తిరిగితే నాకేందంటే అది ఉపయోగం. పాయింట్, అది కూడా పాయింట్. అదే కదా. అంత అందంగా ఉండి వాడి ముందర అందంగా కనిపించకపోతే ఇంకేం లాభం? కనిపించే వాళ్ళకి కనిపించకుండా వేరే వాళ్ళకి కనిపిస్తే ఎలా ఉంటది చెప్పురా? నీకేదో వాన్ కనిపించాలి కానీ వేరే వాళ్ళకి కనిపిస్తే ఏం లాభం చెప్పు. అందరూ 2 సినానిమ్లు చెప్పాడు. ఎంత సార్ మీ శాలరీ గురుగారు? నాకు వచ్చేది ఒక 50,000 వస్తుందండి. 50,000లో ఈ బట్టలు కొనాలా, ఇంట్లో ఆస్తులు అమ్ముకోవాలా నాకు అర్థం కావట్లేదండి. ఇంకేంటి అయిపోయింది అంతా. సరే ఇప్పుడు మరి అయిపోయింది, నాకు అర్థమైపోయింది కథ. సాలరీ ఇట్లా క్రెడిట్ కాగానే ఆడు క్రెడిట్ కార్డు బిల్స్ అన్ని కట్ అవుతుంటాయి కదా. అప్పుడు చూసుకుంటాడు ఆ అక్షయ్ గాడు అనే డైలాగ్ రిపీట్. నాకు అర్థమైపోయింది. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. పనులు చూసుకోవటం కానీ మిమ్మల్ని చూసుకోవటం కానీ అవన్నీ అన్ని కరెక్ట్ గానే చేస్తారండి. ఇంకెక్కడ టైం ఉందండి బాబు? పనులు అది కూడా లేదు. ఇంకెక్కడ టైం ఉంది బాబు? ఏ టైం గురించి అడుగుతుండే డాక్టర్? అంటే మంచిగా చూసుకుంటుందా లేదా అని చెప్పి. 5 లక్షలు సంపాదిస్తాను లేదంటే ఒక 10 లక్షలు సంపాదిస్తాను ఎంత అంటే కనుక సరే ఒక అనుకోవచ్చు. మీకు వచ్చేది బొట్టబొట్టి ఒక 50,000. 50,000లో ఆ అమ్మాయి
నీకు వచ్చేదే బొచ్చులో 50,000 అంటాడు అంకుల్ డైరెక్ట్ గా. మోటామోటీలో 50,000 అన్నాడు. బోటా బోటి మరి బోటా బోటి. మన ఛానల్ ఇన్కమ్ చెప్తే ఇంకేమంటాడు. అంకుల్కి అర్థం అయితలే, దానికేడ పెంకులు లేచిపోతున్నాయి మాకు. సింపుల్ తీసి పడేసిండు. రాత్రాలు నిద్ర పట్టడం మానేసింది సార్. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి రంగుల రంగుల చీరలు. కళ్ళు మూసినావే కళ్ళు తెరిచినావే. ఎటు చూసినా అవే. కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అని ఉంటా చూడు. ఏ రంగులే చీరల వల్ల నాకు మింగులే. మీరే ఏదో ఒక సొల్యూషన్ నాకు ఇవ్వాలని నీ వరకు నేను వచ్చాను. సొల్యూషన్ లేదు, పరిస్థితి నాకు లేదు. సొల్యూషన్ డాక్టర్ అంకుల్ సొల్లాల పోయి సొల్యూషన్ అన్నాడు వల్ల. నీ సొల్లు సొల్యూషన్ ఇస్తా అన్నాడు. ఈ సొల్లుకి సొల్యూషన్ ఎక్కడ లేదు బాబు అని చేతులు ఎత్తేస్తున్నాడు. గమ్మున బటన్ షాప్ పెట్టుకోరని అన్న అంటాడు. సొల్యూషన్ లేదు, పరిస్థితి నాకు లేదు. సొల్యూషన్ ఏమీ లేదు. మీరు ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. మజాక్ అయిపోయిందా సార్ మీకు? డాక్టర్ లేదు, ఆయన మొత్తం రోస్టింగ్ బోర్డు ఉన్నాడు. వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచి అన్ని కబోర్డ్లు ఒకసారి తలుపు తీసి చూపెడితే ప్రపంచంలో చూడండి చీరలు చూస్తారు. అప్పుడు అర్థం అవుతుంది అల్లుడు గారు ఎంత ప్రేమిస్తున్నారో, వాళ్ళ అమ్మాయికి ఎంత పిచ్చి పట్టిందో. ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన దగ్గర ఉందని. సాహితీ గారికి ఒకసారి లైన్ కలపండి. మీరు కలపగలరా? సార్ ఇప్పుడు కూడా నేను షాపింగ్ లోనే ఉన్నాను సార్. అల్లుడు బర్త్డే. ఇప్పుడు షాపింగ్ లో ఉన్నారంటారా? అది ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ లేదు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. హలో బ్లౌజ్ వచ్చేస్తామనే కదా నేను తీసుకొచ్చింది. స్క్రిప్ట్ ఫస్ట్ డే లాగా చూసినావు ఎట్లుందో. మరీ అతిగా ఉందిరా ఇదైతే. క్యారెక్టర్ మరి పేపర్ పక్కనే ఉంది నాన్న. హలో 2 నిమిషాలు లైన్ లో సార్ మాట్లాడినా. హలో, ఎవరు బ్లౌజులు కుట్టేటారు అన్నట. శ్రీకాంత్ ఎంపోరియం ఉంటుంది చూడు. అమ్మా నేను బ్లౌజులు కుట్టేటాను అమ్మా. చీరలు అమ్ముతారు అయితే చీరలు గ్యాప్ ఇయ్యదామె. సాహితీ నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం మీరు మేడం థ్యాంక్ యూ. మీరా మేడం, మీ షోస్ చూస్తానండి, బాగా స్క్రిప్ట్ ఉంటుంది, మంచి స్క్రిప్ట్. ఈమె షో చూసి అంత టైం కూడా ఉందా? అదే కదా, విలేజ్ షోలో చూసి ఆ చీరలు కొనుక్కున్నది. వాళ్ళు మాడుతున్నంటే మీరెందుకు ఫోన్ చేసి కూడా అని అడగాలి కానీ మేడం మీరా మేడం. మన డప్ప ఎవరు కొట్టారు, మనమే లేపుకోవాలి. స్క్రిప్ట్ లో అట్లా లేపుకు రాలే. పెంచగా నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? ఇది వ్యాపారం. మీ ఎపిసోడ్ చూస్తాను మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయి మేడం. నేను ఆన్లైన్ లో చూసాను మేడం, షాపింగ్ మాల్ లో చూసాను మేడం. అడ్రస్ చెప్తే మా ఆయన తీసుకెళ్ళి ఇప్పుడే కొనుక్కుంటాను మేడం. ఏంటిదమ్మా, ఏంటిది? శారీస్ మేడం. మీరు బాగా ఇస్తారు, ఎక్కడ కొనుక్కుంటారు చెప్తే మేము ఆడుకు కొట్టమాట చెప్పలే. అందుకే మీ శారీస్ బాగుంటాయి మేడం, ఎక్కడ చెప్పండి వెళ్ళి కొనుక్కుంటారు అంట. మా హస్బెండ్ కి చెప్పండి అడ్రస్ అంట. అబ్బా ఎదురా నా శారీస్ గురించి ఒకవేళ ప్రోగ్రామ్ చూసానంటున్నావేమో, ఆన్లైన్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నా. శారీస్ గురించా? అవును మేడం, మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు. మీరు ఎక్కడ కొంటారు చెప్పరా మేడం? ఏంది వాయిస్ హర్యానా లాగా ఉంది. అదే కదా, సేమ్ ఉంది డైలాగ్ మాడ్యులేషన్ కూడా అంతా. నువ్వంట ప్రపంచంలో ఉన్న అన్ని చీరలు కొనుక్కుని మీ ఇంట్లో పెట్టుకున్నావు. జస్ట్ మా ఇంట్లో ఎన్నో ఉండదు సార్, ఒక 500 అలా ఉంటే అంతే సార్. అంతే సార్. జస్ట్ ఓన్లీ 500 సార్, ఓన్లీ 500 ఓన్లీ. అమ్మాయి ఏం టార్చర్. సారీస్ చాలు, ఇకపైన తగ్గించు. అసలు నేను అదంతా మోయలేకపోతున్నాను. డాక్టర్ ఎక్స్ప్రెషన్ ఇష్టమా? నువ్వు అనగా సరే అండి తగ్గించేస్తా చూడు డాక్టర్. అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటున్నాను. దాచుకుని ఏం చేస్తావు? రేపటి రోజు ఎగ్జిబిషన్ పెడతావా? ఎగ్జిబిషన్ సార్, లేదా స్టీల్ సామాన్ వాడికి అమ్ముతావా? పోనీ అలా అమ్మినా పర్లేదు, స్టీల్ గిన్నెలు వస్తాయి ఇంట్లో. అరే అంకుల్ కి బిజినెస్ నాలెడ్జ్ గట్టిగా ఉందిరా, ఏం చేస్తే ఏమవుతుందని చెప్పి. డాక్టర్ అంకుల్ ఎంత పెద్ద డాక్టర్ అయినా నెల ₹1,00,00,000 అమ్మాయిష్టం కూడా గిన్నెలు ఇప్పటికీ చీరలు పాత బట్టలు. అది ఎప్పుడు చెప్పిండ్రా ఆయన? అట్లా చేయొచ్చు అని చెప్పిండ్రా. అర్థం అయిపోతుంది రాడా. అట్లా చేస్తారు అన్నాడు కానీ ఆయన చేస్తాడని చెప్పలేడు కదరా. అరే చేసేటోళ్ళు అట్లా చెప్తారు రా, పాత బట్టలు వేసి గిన్నెలు కొనుక్కుంటా అని. అట్లా అంటే తప్పేముందా? అట్లా రీసైకిల్ రా. Yes.
ఈ లెక్క అమ్మాయికి అర్థం కాదు, ఆ అమ్మాయికి ఈ లెక్క అర్థం అయ్యేటట్టు ఈ అబ్బాయి చెప్పలేదు. చెప్తుండ్రు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మాయి అంటుంది మా ఆయనకి నేనంటే చాలా ప్రేమ కాబట్టి నువ్వు కొనిస్తున్నాడు, మా ఆయనకి లేనటువంటి బాధ మీకేంటండి అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు చెప్పలే అంకుల్ డైరెక్ట్ ఏం చెప్పాడు రా, మనం అర్థం చేసుకోవాలి. అది నీకెందుకో అంటున్నాం ఇప్పుడు. డాక్టర్ అంకుల్ టుక్ ఇట్ పర్సనల్. అందంగా కనిపించాలా ఏంటి అసలు, ఎందుకు సార్ అన్ని చీరలు ఉన్నాయి కదా సార్, ఆవిడ కట్టుకునేది నైట్ సార్ ఇంట్లో. అది వాడి బాధ. ఈడొకడు మళ్ళీ వచ్చేస్తాడు రా అది అమ్మ. పాయింట్ మర్చిపోతుంది. వాడి బాధ అది అసలే. 500 చీరలున్నా పర్లేదు, కానీ నైట్ మాత్రం నైటే కట్టుకుంటుంది. నైట్ కాదురా, మొత్తమే నైట్ వేసుకుంటుంది అని చెప్పి. అదే కదా వాడు ఆపర్చునిటీ నైట్ వేసుకుంటుంది. కానీ పాపం డాక్టర్ అంకుల్ నలిగిపోతుంది. ఫ్రెండ్స్ అందరి ముందు అందంగా కనిపించాలి, మొగుడికి నైటీతో కనిపించాలా? నా దగ్గర నువ్వు అందంగా రెడీ అవ్వకుండా వేరే వాళ్ళ అందంగా రెడీ నాకేంది సార్ అది? నాకేంటిది ఏదా ఇది? నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు మీ సమస్య. చాలా అమాయకంగా మాట్లాడుతుంది అమ్మాయి మాట కూడా. ఏంది మేడం అమాయకత్వం? సార్ ఇప్పుడు నేను కొనకపోతే ఒక బాధ. డాక్టర్ అంకుల్ అన్నట్టున్నాడు. 500 శారీలు మెల్లగా లోపల వేసింది అమాయకత్వమా? మాకు అసలు అమ్మాయి అయినా డౌట్ వస్తుంటే అమాయకత్వం అంట. ఫేక్ అకౌంట్. ఇదేమన్నా మోడలింగ్ కాంటెస్టా? మా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, మా ఆయన చూసుకోవాలి. అతను చూసుకోలేను అంటున్నాడు కాబట్టి మాకు ఫోన్ చేశాడు. మీ ఆయన ఇంకా చూసుకోలేడు, ఇంకెక్కువ అతను ఈ బాధ భరించలేడు, అతను బ్రతకాల చావాలని. డాక్టర్ అంకుల్ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఎన్ని చీరలు కొంటారు అన్నట్టు. డాక్టర్ అంకుల్ చీర ఇప్పి మనది గుర్తుకొచ్చినట్టు డాక్టర్ అంకుల్ ఫోన్ చేశాడు. మీ ఆయన ఇంకా చూసుకోలేడు, ఇంకెక్కువ కాలం అతను ఈ బాధ భరించలేడు, అతను బ్రతకాల చావాలని అనుకుంటాడు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. మీరెందుకు చెప్తున్నారు సార్? చెప్పారా డాక్టర్ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఇలా తీసుకున్నది. ఫస్ట్ వెళ్ళిపోయాడు. కట్ చేయరా ఫోన్ కట్ చేయరు. ఫస్ట్ టైం డాక్టర్ అంకుల్ ఏంది పేషెంట్స్ వాడేమో నైటీ అంటాడు, ఈమెమో చీర అంటది. అతను బ్రతకాల చావాలని అనుకుంటాడు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. చీరలు కొట్టే సార్ అలా అనకండి సార్, అవన్నీ ఇష్టం అన్నా. వాడు కూడా డిపెండ్ చేసుకుంటాడు. ఏంటి సార్ కల్పన వినగొడుతున్నారు. డాక్టర్ అంకుల్ బలేడు మధ్యలో. కాదు డాక్టర్ అంకుల్ ఈ పిచ్చోడికి ఏంటి అర్థమైతే లేదా? నేను వీడి బాగు కోసం ట్రై చేస్తుంటే ఈడేంది ఉల్టా రాకైతున్నాను. అలా కాదు పిచ్చోడా, నువ్వు అరవవు, నువ్వు డబ్బులు కట్టబెట్టవు, అత్త మామలకి కంప్లైంట్ చేయవు, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తుంటే సార్ అలా అనకండి సార్ అంటావు. ఎవరు ఇది ఎరగొట్టేది తెగొట్టేది? కళ్యాణ్ గారు ఇలాంటి కేసెస్ ఇంతవరకు ఎవర్ బిఫోర్ అండి ఇంతవరకు మనం అందమైన జీవితంలో చూడలేదు. చూడలేదా? ఏం నవ్వుతూ కౌన్సిలింగ్ చేయడం నా జీవితంలో ఫస్ట్ టైం. ఎప్పుడు కోపంగానో చిరాగ్గానో ఏదో విధంగా ఒక ఎమోషన్ తో కౌన్సిలింగ్. ఇది కూడా ఒక ఎమోషన్ కదండి. దయచేసి ఇప్పటికైనా ఆలోచించమ్మా. మీ ఆయన బాధ పెట్టండి సార్, ప్రేమగా చూసుకుంటా. ఆ ప్రేమకి గిఫ్ట్ గా నాకు ఒక రోజుకో శారీ అడుగుతా. 30 రోజులకి 30 చీరలు. అమ్మా వాడు విండండి, వాడు విండు. She will buy. అంతే. And he will die. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మన న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేసింది అండ్ 50K చాలా దగ్గరలో ఉన్నాము. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబర్స్. సో మనం న్యూ ఇయర్ కి 2 సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, ఒకటి న్యూ ఇయర్, ఇంకొకటి మన 50K సెలబ్రేషన్స్. సీ యూ, బై బై. ఫుడ్ లేకుండా ఉంటాను కానీ సార్ కొత్త సారీ కొనుక్కోవాలి సార్, నేను కట్టుకోవాలి. అది యాక్టింగ్ అంతా కలిసి అసలు నవ్వుకుంటా వాళ్ళు అమ్మాయి దొరకటుంది, అబ్బాయినే వాయిస్ మాడ్యులేషన్ పెట్టి చెప్పిస్తాడు అనిపిస్తుంది. నేను అదే చెప్తాం అనుకున్నా, అమ్మకన్నా మా ఓడోస్ లేడీ డబ్బింగ్ బాగా చెప్తాడని. హర్యానా
అంటే ఆమె గొంతు కూడా కొంచెం అబ్బాయి లెక్క ఉంటదని మన ఆ? విపిన్ గాడు అంటాడు. విపిన్ గాడా? నేను హర్యానా ఎవరో తెలియక కరెక్ట్ కరెక్ట్ అన్నాను. నేను ఎందుకు అంటారా? నేను హర్యానా అంటే ఒక సెకండ్ హర్యానాకి రండి అనుకున్నా. ఆమె ఇంగ్లీష్ వామ్మో. వామ్మో, నువ్వు ఎక్కడో ఇంటర్నేషనల్ వచ్చావు నువ్వు. అదే అనుకుంటున్నా. ఆమె సరే, తెలుగు ఏదో ఎప్పుడు ఒకటి మాట్లాడింది హర్యానాకి నండి. అదే అంటున్నా. ఆమె తెలుగులో మాట్లాడి వీళ్ళకి సేవ్ ఎట్లా అనిపించింది అనుకుంటలేదు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా